డిస్టర్బెన్స్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీటిల్లో కుతంత్రమైన విధానాలతో సీట్ల పంపిణీ చేసి ఎలాంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా కొంత నష్టం అయితే జరుగుద్ది. అంటే ఇంకో రకంగా నేను ఏదో ఇదిగా చెప్పడం కాదు అది. ఎందుకంటే మీకుండే అభిప్రాయాలు మీకుంటే అందరికీ ఉండే అభిప్రాయాలు కూడా అందరికీ ఉంటాయి. దాన్ని మనసులో ఉంచుకొని ఖచ్చితంగా మీ దాకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా గిద్దలూరు విషయంలో మనసు మార్చుకొని ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇవ్వాలని 12 నియోజకవర్గాల నుంచి కోరుతున్నారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీ మంచి మనసుతో ఈ గొప్ప విషయాన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ రాబోయే వాతావరణంలో ఎలక్షన్లో ఏ విధంగా అయితే మంచిగా మనం సంతోషంగా కోరుకున్నామో ఆ విధంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా మీరంతా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా రక్త సంబంధికులందరికీ అలానే నా సోషల్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా తోటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఇందుట్లో మారుస్తారా మారవరా లేకపోతే మారవపోతే ఏందనేది కాదు. అక్కడ కొన్ని ఒక 50 సీట్లు 60 సీట్లు తీసుకోవాల్సిన వ్యక్తి 20 సీట్లు 24 సీట్లు తీసుకొని 3 సీట్లు మళ్ళీ బీజేపీకి త్యాగం చేసిన దానిలో అయిపోయింది కదా. 24 సీట్లు తీసుకున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు మళ్ళీ 3 సీట్లు తగ్గించుకోవాలి? అది పెద్ద మనసు. ఆ టైపులో ఇట్లాంటి సన్నివేశాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని అక్కడ అన్నిటికి మించి సర్వే చేసుకుంటే ఆ మనిషి ఫిట్టా నాన్ ఫిట్ అనేది తెలుసుద్ది. గత సర్వేలన్నీ కూడా గిద్దలూరులో నా మీద ఎన్నో సర్వేలు జరిగితే బ్రహ్మాండమైన జనం అభిప్రాయం తెలియపరిచారు కావాలని. ఇలాంటి ఇవాళ ఏంటంటే మంచి మనసుతో ఆలోచించుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. 50 సీట్లు కోరుకొని గట్టిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడితే 50 సీట్లు ఇచ్చేవాళ్ళు కదా. ఆయన పెద్ద మనసుతో ఆయనకుండే ఆలోచనతో 24 సీట్లు తీసుకొని 3 సీట్లు మళ్ళీ వదులుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వకపోతే ఏందనేది ఇక తర్వాత సంగతి. అదంతా కూడా మనం చెప్పేది ఏముంటుంది, జనాభిప్రాయం మీద జరుగుతూ ఉంటాయి ఎట్లాంటివన్నీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1 సీటు పర్చూరు ఇచ్చారు. అది కూడా ఒక అమాయకమైన వ్యక్తి రాజకీయ అవకాశం కోసం అమాయకంగా వెళ్ళి పర్చూరు సీటు తీసుకున్నాడు. అది కూడా గెలిచే సీటు కాదు. అంటే ఎన్నాళ్ళు మమ్మల్ని బలిపశువులు చేస్తారు రాజకీయంగా మీరు? మీ రాజకీయ క్రీడలో ఈ ఉన్న సమర్థవంతమైన కాపు లీడర్లకి సీట్లు ఎందుకు ప్రకటించరు? మీకు తొత్తులుగా వ్యవహరించే వాళ్ళకి సీట్లు ప్రకటిస్తారా? గిద్దలూరులోనే తీసుకుందాం. ప్రజారాజ్యం టైంలో గెలిచిన అన్నారాంబాబు గారు సీటు, అక్కడ వాడబలిజీలు, కాపులు, బీసీ సోదరులు, యాదవులు, ముస్లిం సోదరులు అందరూ కలిసే ఉంటారు. అక్కడ చాలా 10 పంచాయతీల్లో, మేజర్ పంచాయతీల్లో కాపుల పెత్తనం ఉంది, బలిజీల పెత్తనం ఉంది అక్కడ. మరి ఎందుకు సీటు ఇవ్వట్లేదు? సగటు కార్యకర్తకు అన్యాయం జరిగితే రాజకీయాల్లో అయిపోయి నాకు ఎవరు పట్టించుకోరు, సొంత పార్టీ వాడైతే పట్టించుకుంటారు. సగటు ఈ కులంలో సంబంధించిన చిన్న ఇబ్బంది వచ్చినా ఆధార్ కార్డుకు కూడా నాయకుడి ఇంటికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పాస్బుక్ కావాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ వ్యవస్థ ఎన్నాళ్ళు మీరు ఈ రకంగా అణిచివేత గురి చేసి మీరు చదువుకునే పిల్లకాయల్ని తొక్కేస్తున్నారు. రాజకీయంగా బయటకు వస్తే కేసులు పెట్టడం, మైనింగ్లు ఆపడం, మీ వ్యక్తిగత స్వలాభం కోసం కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా కాపు యావత్ జాతి మిమ్మల్ని ప్రశ్నించడానికి, రోడ్డు ఎక్కడానికి మేము సంసిద్ధమయ్యి ఈరోజు ఈ ప్రకాశం జిల్లా కాపు సంఘం ఈ మీడియా మిత్రులు సాక్షిగా చెబుతున్నాం. ఈ రోజు కానీ మీరు కానీ మమ్మల్ని గుర్తించిన పక్షాన తీవ్రమైన పరిణామాలు ఉన్న పార్టీలు మొత్తం మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాకు ఒంగోలులో ఇండిపెండెంట్గా అభ్యర్థి ఉన్నాడు. పేర్లు చెప్పండి, మేము తీర్మానించుకుంటాం ఖచ్చితంగా. మాకు గిద్దలూరులో ఉన్నారు, అలాగే చీరాల్లో ఉన్నారు. 3 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు ఇప్పుడు సీట్లు ఇచ్చిన ఉమ్మడి కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీలో ఇప్పుడు కూడా నిలబడి కలబడి గెలిచే అభ్యర్థులే మాకు సిద్ధంగా ఉన్నారు సార్. వైసీపీని అడగడానికి 5 ఏళ్ల పరిపాలనలో ఆయన ఒక మినిస్టర్ హోదాలో ఉండి, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క కాపు మినిస్టర్ కానీ వాళ్ళు ఎక్కడ కొట్లాడి ఏం సాధించుకోలే. 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు మినిస్టర్గా చేసిన లోకేష్ బాబు,
40 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కానీ నుంచి ఎంపీలు మినిస్టర్గా చేసిన ఏ నాయకుడు కూడా పోలీసులు కేసులు పడి భయపడి జగన్మోహన్ రెడ్డికి భయపడి రాలా. అటువంటప్పుడు కాపు సంఘాల్లో నాయకులు లేకపోతే చిన్న చిన్న కార్యకర్తలు ఉన్న అందరూ కూడా భేదాభిక్కి అవటం వల్ల ఈ కేసులకే భయపడి ఒకటి రాలేదు. రెండోది వచ్చేసి నడిపించడానికి మన పార్టీ ఉంది కదా, మన పార్టీ ఒకటి రాజ్యాధికారం తీసుకు అడిగేస్తుంది. అది రాజ్యాధికారం సాధిస్తాం కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇవన్నీ మాకు అవసరం లేదు, రాజకీయ ప్రాధాన్యత మాకు రాబోతుందనే ఒకే ఒక్క అభిప్రాయంతో మేము వెనక తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం నేను పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన వల్ల వనగూరింది ఏముంది? కాపు జాతికి 10 లక్షల మంది ఒకసారి కూరితే చెప్పా పెట్టకుండా వెళ్ళి రైల్వే పట్టాల మీద కూర్చున్నాడండి. ఆయన గురించి మీరు అడిగినా మేము ఆలోచించినా అనర్థం తప్పితే ఉపయోగం లేదు. సమన్వయకర్తగా ఆమంచి స్వాములు గారిని చీరాలకి ప్రకటించిన డే 1 నుంచి కూడా ఆయన ఏ రోజు కూడా నాకు చీరాల కావాలని అడగలేదు. ప్రజెంటు మనకి సమన్వయకర్త లేడు కాబట్టి మీరు ఆ బాధ్యతలు నిర్వర్తించండి, మీకు గిద్దలూరు సీటు మీరు అడగాల, మేము దాన్ని కంపల్సరీ చేస్తామని చెప్తే దానికోసమే ఆయన అక్కడ పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ గిద్దలూరులో వాళ్ళ తనయుడిని పెట్టి ప్రతి బూత్ కమిటీ కాడి నుంచి అన్నీ చేసుకుంటూ వచ్చారండి.